నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా దుర్గుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును ఆస్వాదితును నీ మాటల మకరందము జీవింతును మాటల మకరందము. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించదమా ఎంతో ఆనందమే ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం ఎంతో ఆనందమే ఎంతో ఆనందమే. తుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. యెహోవా దయాళుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలగజేసెను. నీళ్ల మీద పరిచిన వాడు. ఆయన గొప్ప జ్యోతులు ఎత్తించిన వాడు. పగటి నేరుగా ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేరుగా ఆయన చంద్ర నక్షత్రములు చేసెను. ఐగుప్తు దేశం తొలచూలను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి సాయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేర్చెను. ఆయన ఇశ్రాయేలు కృపా నిరంతరముండును. సాక్ష్యాలు చెప్పేవారు సాక్ష్యాలు తెలియపరచండి. నాదొక చిన్న సాక్ష్యం. దేవాది దేవునికి మహిమ కలుగునుగా.
కనుక మరి కాలం ముందు మరి ప్రయాణం అంతట్లో కూడా ప్రభువారు తోడున్నారండి. కేరళ వెళ్ళేటప్పుడు మరి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. ఎందుకంటే 14 మంది వెళ్తున్నాం. అది చిన్న వ్యాన్ అండి. మరి ఘాటీ రోడ్లు అవి ఎక్కాలి, కొండలు ఎక్కాలంటే పెద్దదైతే సెట్ అవుతుంది, చిన్నదైతేనే ఎక్కిద్దన్నారు. మరి ట్రైన్స్ చూసుకుంటేనేమో ట్రైన్లు ఏమి ఖాళీ లేవు. అందరూ సమ్మర్ కాబట్టి అందరూ కూడా ఊర్లో వెళ్తూ ఉంటారు కాబట్టి ట్రైన్లు ఏమి ఖాళీ లేవు. ఒకవేళ వెళ్ళేటప్పుడు అయినా వచ్చేటప్పుడు రిజర్వేషన్ అవ్వట్లేదు. మరి నేను శనివారం కల్లా రాలేనేమో, మళ్ళీ సాధారణ అభ్యంతరం చేసింది అనుకోండి, మళ్ళీ ఆగిపోవాల్సి వస్తుంది. ఇక ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని మళ్ళీ రిస్క్ అయినా కొంచెం ఓర్చుకొని బండ్లు ఆ వ్యాన్లోనే కూర్చుందాం అని ఎట్లాగొట్లో మరి వ్యాన్ మాట్లాడుకోవడం జరిగింది. వ్యాన్లో వెళ్ళొచ్చాం. మరి ప్రయాణం అంతట్లో కూడా మరి దేవుడు తోడే ఉన్నారు. మరి సమాధానంగా వెళ్ళి సమాధానంగా రావాలి ప్రభా. ఎందుకంటే 14 మంది మరి వ్యాన్లో వెళ్తున్నాం. మరి ఏ మాటలు మరి ఎవరి దగ్గర ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు. దేవుడు సమాధానంగా ఉంచాలి. అన్నీ సమకూర్చబడాలి. భాష రాదు, రూమ్స్ తీసుకునే విషయంలో, ఫుడ్ విషయంలో, అక్కడ తిరిగే విషయంలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేయాలని ముందుగానే అందరం కూడా ఎంతగానో మరి ప్రార్థన చేసుకున్నాం. అందరూ వెళ్ళే వాళ్ళందరూ కూడా మరి గంట ప్రార్థనలు కూడా చేశారు. ఎందుకంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. నలుగురు వెళ్ళారు అంటే వచ్చేటప్పుడు సంతోషంగా రారు, సమాధానంగా రారు. ఇలా ఏవేవో వింటామంటాం, వచ్చేసరికి ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అందుకని ముఖ్యంగా దానికోసమే ప్రార్థన చేశారు. మరి కుటుంబాలు అన్నాక ఇంకా ఎక్కువ వస్తాయి. ప్రభా అలాంటి ఏమి రాకూడదు, ఎలా వెళ్ళామో అలాగే రావాలని నేను ఎక్కువ ప్రార్థన చేయడం జరిగింది. మరి అలాగే మరి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి క్షేమంగా రావాలి ప్రభా అని మరి దేవుడు తీసుకొచ్చాడు. అందుని బట్టి స్తోత్రాలు. నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, మరి క్షేమంగా వెళ్ళాలి, సమాధానంగా వెళ్ళాలి అని దేవుడు అందరినీ కూడా సంతోషంగా తీసుకొచ్చాడండి. మీ అందరి ప్రార్థనలు దేవుడి మహాకృప మాకు తోడై ఉన్నాయి. అన్ని విషయాల్లో మరి బాగానే సంతోషించాం. అందరం కూడా ఎన్నో ప్రదేశాలు మరి చూసినంతలో చూసాం. ఎక్కువసేపు వ్యాన్లో కూర్చోగలగడం వల్ల కాళ్ళే ఎంత లావు అయిపోయి రాత్రి వచ్చేసరికి బరువు చేసి అసలు ఒళ్ళు లెగిసి నుంచోడానికి ఓపిక లేదు, కూర్చోడానికి పాక్కుంటూ ఇంట్లోనే పాకుతున్నాం నేను అని దానినే కొంచెం ఓపిక చేసుకొని అమలొస్తుంది కదా. మాకు పుచ్చకాయ, పైనాపిల్, ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాడు తినడానికి. ఇంకా తిని పడుకున్నాం. ఎలా పడుకున్నాం అసలు మెలకు సోయలేదనమాట. నేను తెల్లారి లేకలేని అనుకున్నా, అంత బాగా పెయిన్ అనమాట. బీచ్లో కూడా వెళ్ళాము. చాలా సంవత్సరాల తర్వాత బీచ్లో వెళ్ళి ఆడుకోవడం జరిగింది. నేను కూడా అసలు దిగను, ఇంకా అంత దూరం వచ్చి ఇంత ఖర్చు పెట్టి రారా రారా అని అంటున్నారని సర్లే వెళ్దామని వెళ్ళి కొంచెం తడిసి వచ్చేద్దాం అనుకున్నా. వెళ్ళాక ఇంకా ఆడుకున్నాం. అంతా బాగానే ఎంజాయ్ చేస్తాం. దేవుడికి బాగా ఒళ్ళు నొప్పులు. నేను ఒక్కటి మళ్ళీ ప్రార్థన చేస్తాను, ప్రభు రాత్రి నేను ఇలా ఉంటే నేను డ్రైవింగ్ కూడా చేయలేనయ్యా, నాకు ఓపిక ప్రభా శక్తి సాక్ష్యం చెప్పుకుంటాను కూడానండి. మరి దేవుడైతే మరి నిజంగా ఎంత ఎనర్జీ, నిజంగా ఉదయం చాలా ఫ్రీ అయిపోయింది అని అంటున్నమ్మా. నా వల్ల కాదు నేను దేవుడిని అడిగాను, నాకు ఓపిక ఇచ్చాడులే అట్లా కొట్లా అన్నా. నిజంగా అందరికీ బాగా ఒళ్ళొప్పులండి. మరి దేవుడు నూతన శక్తిని ఇచ్చాడు. అందుని బట్టి కూడా దేవుడికి స్తోత్రం. మరి మమ్మల్ని అందరినీ క్షేమంగా దేవుడు తీసుకొచ్చినందుకు, అలాగే మా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు, దీవెనలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు. సమయించిన అమ్మగారికి నా వందనాలు. పొడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్షి అంటే నా భర్తకి బ్లీడింగ్ అయినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా. నా భర్తకి బ్లీడింగ్ అవ్వకుండా ఉండాలి అని సరిగ్గా ప్రతి వారం సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నా. అలాగే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నాకు కూడా తలనొప్పిగాను ఆయాసంగా ఉండేది. అలాగే నేను ప్రార్థన చేసుకున్నా. ప్రతి వారం నా గురించి కూడా సాక్ష్యం చెప్పుకుంటానని. అలాగే దేవుడు మా ఇద్దరికి మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. అందరిని బట్టి దేవుడికే వందనాలు. ఒక సాక్ష్యం ఏంటంటే, మొన్న శనివారం మా అమ్మగారు చనిపోయినప్పుడు ఆనంద్ బాగా పేచి పెడతాను అనుకున్నా. చిన్నప్పటి నుంచి వాడు మా అమ్మ దగ్గరే ఉన్నాడు. మా అమ్మ లేకపోతే అసలు 10 నిమిషాలు కూడా ఉన్నాడు, బాగా ఏడుస్తాడు. అలాంటిది మా అమ్మ చనిపోయిన తర్వాత అసలు వాడు ఉండాలంటే చాలా కష్టం. నా దగ్గర అయితే అసలు ఉండడు, పేచి పెడతాడు అనుకున్నా. హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజునే బాగా ఏడ్చాడు. అమ్మకి ఏమైనా అవుద్దేమో, అమ్మ ఇక బతకదా చెప్పుకుంటూ ఏడ్చాడు. ఆ కాసేపు ఉండలేకపోయాడు. మళ్ళీ చనిపోయిన తర్వాత రిటర్న్ అంబులెన్స్లో వస్తుంటే ప్రార్థన చేసుకున్నా. అయ్యా వాడైతే చాలా ఏడుస్తాడు, వాడు ఉండలేడు మా అమ్మ లేకపోతే. బాగా అలవాటు అయిపోయాడు. మా అమ్మకి ఎలా ఉండాలి అయ్యా వాడిని ఆపలేను నేనైతే అని చెప్పి ప్రార్థన చేసుకున్నా. అసలు వాడు ఎంత సైలెంట్ అయిపోయాడో చెప్పలేను. అరే అమ్మ లేదు కదా, మరి ఎలా ఉంటావంటే నువ్వు ఉన్నావు కాక చూసుకుంటావని అంటున్నాడు. మరి అమ్మ లేదు కదా అంటే, అమ్మ ఏస దగ్గరికి వెళ్ళిందిగా మళ్ళీ రాదని
అమ్మ ఏసీ దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకా రాదు, నువ్వే నన్ను చూసుకుంటావు అని వాడు అన్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అలాగ అంటాడని. చాలా ఏడుస్తాడు, చాలా అలవాటు అయిపోయాడు మా అమ్మకైతే. అలా ఇంకోటి మా అక్క వాడిని వైజాగ్ తీసుకెళ్ళింది మొన్న పోయిన ఆదివారం. ఇక్కడ ఉంటే మళ్ళీ బాధపడతాడు, వైజాగ్ తీసుకెళ్తాడు అనింది. మరి ఇక్కడ ఉంటే మా అమ్మ దగ్గర ఉంటే డైలీ వచ్చి చూసుకునేదాన్ని. మళ్ళీ అక్కడికి వెళ్తే నాకు ఇబ్బంది అవుతుంది, అయ్యమ్మ నా కొడుకు నాకు అలా ముందు అన్నాడు. మళ్ళీ పద్దాక వీడి కోసం అని ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టలేను, మరి నేను వెళ్ళాలన్నా వెంటనే వెళ్ళలేను, చాలా దూరం ఉన్నాడు నాకు, నువ్వే కార్యం జరిగించాలని ప్రార్థన చేసుకున్నా. అలాగే మొన్న బుధవారం కార్యక్రమానికి వచ్చినప్పుడు పెద్దమ్మ వాళ్ళగా అసలు వాళ్ళు అంటారు కూడా నేను అనుకోలేదు. మళ్ళీ తల్లి బిడ్డకి వేరు చేసి వద్దమ్మా, వాడు నీ దగ్గర ఉంచుకో, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అసలు దూరం అయిపోతాడు అనుకున్నా కానీ మరి దేవుడు కార్యం చేస్తాడని అనుకోలేదు. ప్రార్థన చేసుకున్నా, నువ్వే కలుగు చేసుకోవాలి, నేను చేసి ఏమీ చేయలేను, నువ్వే చూసుకొని ప్రార్థన చేసుకున్నా. అసలు నిజంగా నా లైఫ్ అయితే మిరాకిల్ అది. వాడు ఇక్కడ ఉంటాడని అనుకోలేదు నేను. అసలు పేచి పెడతాడేమో, ఏడుస్తాడు మా అమ్మ లేకపోతే అనుకున్నా. చాలా అసలు దేవుడు వాడి పట్ల గొప్ప కార్యం చేశాడు. అలాంటి చాలా సైలెంట్ అయ్యాడు. దేవుడి కార్యం చేసినందుకు అన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన కాక. దేవాది దేవుడికి స్తుతులు స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకర్తవి, ఆలోచనకర్తవి, సహాయం చేయవాడివి యెహోవా ఈరే, సమస్తము చూచుకున్న దేవుడివి నాయన. యెహోవా రఫా, స్వస్థపరచువాడవు నీవే, నీకు స్తోత్రాలు. యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడు నీవే. మా కన్నీరు, మా ఓటమి, మా ఒంటరితనము, మా పోరాటాలు, మా సంతోషం, మా సుఖము, ప్రతి దానిలో కూడా తండ్రి మీరు మాతో ఉంటున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. అపాయం తప్పించేవాడు, అపాయం కలిగించేవాడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఇగో ఉన్న తండ్రి బిడ్డలందరూ చెప్పిన సాక్ష్యాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పిన మేలులను బట్టి నీకు స్తోత్రాలు నాయన. తను ఇంకా అనేకమైన కార్యాలు మా అందరి జీవితంలో జరిగించండి. ఎవరైతే ఈరోజు దుఃఖంతో, వేదనతో నాయన ఆదరణ లేక, హృదయాల్లో నెమ్మది లేక ఉన్నారో వాళ్ళ హృదయాల్లో నాయన ధైర్యం దయచేయండి నాయన. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కట్టండి నాయన, ప్రతి కీడుని దూరపరచండి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క విషయంలో నువ్వు మీరే పరమ తండ్రిగా ఉండి మీరే తండ్రి సరిచేయండి. పరిస్థితులను తండ్రి సరిచేయండి, మార్చండి. హృదయాలను సరిచేయండి, మార్చండి నాయన తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో దీవెన, ఆశీర్వాదాలు, శాంతి, సమాధానము దయచేయండి. నీ వాక్యాన్ని కొరకు నాయన నిలబడేవారుగా, నీ వాక్యాన్ని బట్టి ఓర్చుకునేవారుగా, నీ వాక్యాన్ని బట్టి సహించేవారుగా, నీ వాక్యము దయచేత దీవించబడేవారుగా ఉండడానికి సహాయము దయచేయమని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి, ఎవరికైతే బలహీనత ఉన్నారో వారిని ముట్టండి ప్రభా. నీ సిలువ రక్తాన్ని ప్రోక్షించండి. నెమ్మది దయచి, శక్తి దయచి, బలము దయచి, ఆరోగ్యం దయచి, కృప దయచి, సహాయము దయచి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ధ్వని మాత్రమే మనము పొందుకుని పట్టవలసిన ఆకరణ ఒక మాట అంతుకులు ఉన్నట్టుగా ఉండండి. ఆయనను జ్ఞాపకము చేసుకోండి. ప్రభువు నాకు ఆశ్చర్యమైన మీరు ఆశీర్వదించండి. ప్రారంభిస్తుండగా తండ్రి మరి వాటిని కూడా మీరు ఆశీర్వదించండి. దీనిలో మంచి పదార్థములు తల్లి వారి కొరకు సిద్ధపరచడానికి చేపట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు సంబంధించిన మాటలు అంగీకరించిన భూమి మీద మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అన్నారు ప్రభా. వాగ్దానం మీ కుటుంబం పట్ల ఆయన మీరు నెరవేర్చండి. మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు దయచేయండి. ఆయన ఏ కొడుకు లేకుండా, ఏది ఎదుర్కోకుండా సకలము కూడా సమృద్ధిగా సమకూర్చమని సరిగ్గా ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి నిదాసుడి కొరకు తండ్రి అనేకుల కొరకు మరి ప్రార్థించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి తండ్రి సకల సుఖములు కూడా నా తండ్రి నాయన అనుభవించడానికి మీరు కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ వంటగదిని ప్రారంభిస్తుండగా నా తండ్రి మీ హస్తాలు ఉంచమని, ప్రతి ఆటంకములు మీ సిల్వ రక్తంలో కొట్టువేయమని మీ చేతులతో ఆశీర్వదించమని యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయితే రేపు ఎంతగా పిల్లలతో పెట్టిస్తాను వీడియో. ఇక్కడ చల్లగానే కరెంట్ లాగారు కానీ ఇంకా కనెక్షన్ చెల్లిస్తున్నామయ్యా. పొయ్యిని వెలిగించుండగా తండ్రి తల్లి సర్వశక్తి వెలిగిన దేవుని హస్తాలు ఉంచండి. ఈ గృహంలో తండ్రి లోటు లేకుండా తల్లి సముద్రం మీరు సమకూర్చండి. వారి ఆహారాన్ని మీరు ఆశీర్వదించండి.
దీర్ఘాయుష అనుగ్రహించండి. ఈ గృహంలో తండ్రి సిద్ధపరిచే ప్రతి వంటకము కూడా నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆరోగ్యంగా సమృద్ధిగా ఉండినట్లుగా ఆయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించండి తండ్రి. నేను మరి మరి సంతోషంతో వెలిగిస్తున్న తండ్రి సహోదరులు ఇద్దరిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇంటి మనసుతో ఆయన పరలోక దీవెనతో ఆయన నిర్మింపి ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించడం వేస్తున్నాము దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతా నువ్వు పట్టుకోండి నువ్వు కూడా సరిపోద్దా కాదు మీ ఇద్దరు కంటే మీ ఇద్దరు కంటే ఎత్తుండాలి అమ్మ అమ్మాయ పట్టుకో పట్టుకో నువ్వు కూడా పట్టుకోవచ్చు ముగ్గురు డబ్బులు పెట్టాలి దాని మీద మీరే పెట్టాలి లేవు పెట్టాలి సిస్టమ్ మారింది. అది గ్యాస్ గెలిగింది అన్ని పోయి వెలిగించి